జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज मकराज अलंकार्य तनोजातं साईनाथ समप्रभं भरद्वाज मकं वन्दे सर्वशिष्य फलप्रदम् अनन्तार्य तनोजातं साईनाथ समप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्य फलप्रदम्। జై సాయి మాస్టర్. నా పేరు రుక్మిణి. మాస్టర్ గారు అనుచరులైన విసి వెంకటేశ్వరులు గారి భార్యని. ఆయనతో ఎలా పరిచయం అయింది అని చెప్పి 1980 సంవత్సరం జూన్ నెల 24వ తారీఖున మేము ఉలవపాడు అనే గ్రామంలో ఉన్నాము. అప్పుడు మాకు మేడ మీద ఆయన పేరు లక్ష్మీనారాయణ గారునని స్టేట్ బ్యాంకులో పనిచేసే మేనేజర్ గారు ఉన్నారు. వారింటికి వచ్చి ఉన్నారు మాస్టర్ గారు. అప్పుడు దాకా మాకు తెలియదు గురు సాంప్రదాయం అంటే ఏమని చెప్పి అస్సలు తెలియదు. దైవభక్తి మామూలుగా పూజ పునస్కారాలు అవన్నీ ఉండేదే కానీ ఈ గురు సాంప్రదాయం అంటే ఏమిటినని చెప్పి మాకు తెలియదులేండి. ఈ సందర్భంలో ఆయన లక్ష్మీనారాయణ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చింది. ఆ లక్ష్మీనారాయణ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చింది. ఆయన్ని విచారించేదానికోసం మేడ మీదకి వెళ్ళారు మా వారు. వెళ్ళేటప్పటికి తలుపు తీసేటప్పటికి ఒక 10 మంది కూర్చొని భోంచేస్తున్నారు. వెంటనే ఈయన తలుపు వేసేసుకొని కిందకు వచ్చేసారు. తర్వాత లక్ష్మీనారాయణ గారు మేడ మీద నుంచి పిలిచారు. ఇందాక వచ్చారు కదా డాక్టర్ గారు రండినని. సుమారు రాత్రి 9 ఆ ప్రాంతం ఉంటుంది ఆయన మేడ మీదకి వెళ్ళేటప్పటికి. ఆయన ఎత్తకి రాలే. ఎంత రాత్రి అయినా రాలేదు. జూన్ నెల వేసవికాలం కాబట్టి మేము వరండాలో మంచాలు వేసేసి పడుకునేసాము. ఆయన ఎప్పుడు వచ్చి పడుకున్నారో మాకు తెలీదు. తెల్లారిన తర్వాత అడిగాం ఆయన్ని ఎప్పుడు వచ్చి పడుకున్నారు ఏమీనని అంటే తెలీదు చాలా సేపు అయిపోయింది అని. అంటే లక్ష్మీనారాయణ గారితోనే అంతసేపు మాట్లాడారా అంతసేపునని అంటే కాదు వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చున్నారు ఒక ఆయన లెక్చరర్. ఆయన ఆయనతో మాట్లాడుకున్నాను. బాబాని గురించి చాలా చెప్పారు. దీనికి ముందు ఒక కారణం ఉంది. వేసవి కాలం సెలవుల్లో మా పిల్లలు అంటే మా ఆడపడుచు చిన్న చిన్న పిల్లలు అప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు మాస్టర్ గారిని గురించి చెప్పారు. భరద్వాజ మాస్టర్ గారు నన్ను ఆయన్ని మా ఆడపడుచు వాళ్ళ భర్త గారు నాయుడుపేటలో తీసుకెళ్ళారు బాబా మందిరం ఓపెనింగ్ కోసం. అప్పుడు ఆయనకి పాదపూజ చేశారు నన్ను ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పట్లో మా వారు ఉన్న పరిస్థితికి ఆయనకి చెప్పలే. ఎందుకంటే ఆయన ఒక నాస్తికుడు చెప్పడానికి లేదు. ఇలాంటి వాటిల్నంతా ఆయన యాక్సెప్ట్ చేయరు. కొంచెం హేతువాదంగా ఉండేవారు. అందుకే చెప్తే ఇంకా వాళ్ళ పిన్ని గారు పెద్దవారు కదా! వాళ్ళకి ఆమె దగ్గరికెళ్ళి ఆమెని ఎక్కడ గొడవ పడతారో అని చెప్పి చెప్పలే. కానీ ఆ భరద్వాజ అనే పేరు మట్టుకు అలాగే ఉండిపోయింది నా మనసులో. మా వారు చెప్పేటప్పటికి ఎవరు ఆయన ఏమిటినని అంటే ఇట్లా విద్యానగరు ఆయన లెక్చరర్‌గా ఉన్నారంట అక్కడ. బాబాని గురించి చెప్పుకొచ్చారు అని చెప్పి అంటే పేరునంటే ఏదో పేరు చెప్పారు నాకు గుర్తులేదు అని అన్నాడు. భరద్వాజ గారా అని అంటే అవును నీకెలా తెలుసు అని అన్నా. ఇట్లా అని అంటే సరే అప్పుడు అదే సిగరెట్ తాగుతుంటారంట మా మా వారితో చెప్పాను. సిగరెట్ తాగుతారంట. భార్య పిల్లలు ఉన్నారంట.
జాబ్ చేస్తున్నారు. ఆయనేంటి గురువు అని అన్నాను నేను. నన్ను కూడా పిలిచి ఉండకూడదా? నేను కూడా సిగరెట్ గురువుని దర్శించుకొని ఉన్నాను గదా! అని అన్నాను నేను ఆయనతో. లేదు ఆయన అంటే ఆ రోజు ఆదివారం. ఆయన కలిసిన రోజు ఆదివారం. మరుసటి రోజు సోమవారం ఆయన కాలేజీకి వెళ్ళిపోవాల. వెళ్ళిపోయి ఉంటారు. తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి కదా! కాలేజీకి వెళ్ళిపోయి ఉంటారాయన. 25 జూన్ 25 ఆ రోజు మా మ్యారేజ్. మేము ఆ రోజు మందిరానికెళ్దాం. నేనంతా రెడీ అయ్యాను. ఆయన కాసేపు రెస్ట్ తీసుకొని లేచి, ఇంకా మందిరానికెళ్ళేదానికి, శివాలయానికి వెళ్ళేదానికి రెడీ అయ్యి వస్తున్నాము. వస్తుంటే లక్ష్మీనారాయణ గారు మేడ మీద నుంచి దిగి వస్తున్నారు. మా వారు పలకరించారు. "ఏవండీ ఆయన వెళ్ళిపోయారా?" అని అంటే, "ఎక్కడ వెళ్ళిపోయేది? మీరు ఇట్ట దిగి వచ్చారో లేదో ఆయనకి హై ఫీవర్ వచ్చేసింది. విరోచనాలు, బకెట్ నిండా నీళ్ళు" అప్పట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ అదంతా లేదులెండి. అయి తీసపోయి పెట్టుకొని టాయిలెట్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు హై ఫీవర్ డాక్టర్‌ని పిలుచుకొచ్చేదానికి పోతున్నాను అని అన్నా. నేనేమన్నానంటే, మందిరంలో దేవుడు ఎక్కడికి పోడు అక్కడనే ఉంటాడు. మనం ఎప్పుడు పోయినా ఆయన్ని దర్శించుకోవచ్చు. ముందు ఆ సిగరెట్ గురువుని పోయి దర్శించుకొనొస్తాం రండి అని చెప్పి, ఆ పూల పుట్ట తీసుకుపోయి ఇంట్లో పెట్టేసేసి మిద్దె పైకెళ్ళా. లక్ష్మీనారాయణ గారి భార్య ఉంది. ముందుగా వెళ్ళి ఆయనకి చెప్పారు. డాక్టర్ గారు వాళ్ళు వస్తున్నారండి అని. అప్పుడు తెల్ల బనియను, పంచె కట్టుకొని మంచంలో పడుకొనున్నాడు. చెప్పంగానే ఆయన లేచి కూర్చున్నారు. నేను వెళ్ళి ఈయన వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం. అప్పుడు నాకు ఆయన ఇచ్చిన మొట్టమొదటి దర్శనం ఎలా ఉంది నాని అంటే, రజనీకాంత్ సినిమాలో బాబా దర్శనం అవుద్ది చూడండి. ఆకారం తెలీదు. ఒట్టి వెలుగు మట్టుకు ఉంటుంది. ఆ మాదిరిగా ఉన్నారాయన. నేనేమనుకుంటున్నాను అంత హై ఫీవర్ ఉండే వాళ్ళకి, అందులో తెల్లవారుదులు విరోచనాలయిన వాళ్ళకి అంత ఇది ఉండదు గదా! తేజస్సు ఉండడానికి అవకాశం లేదు. ఇది గూడా వాళ్ళు చేసే మిరకిల్స్‌లో ఒకటి కావాలో అనుకోని నేను మనసులో అనుకుంటున్నాను. తర్వాత పరిచయం చేశారు. ఈయన చెప్పారు. ఇట్ట మా మా మిసెస్ ఈమె. పాప ఈమె. ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళో ఉంటదిలెండి ఈమెకి. పెద్దామెకి. ఆమెని అన్నారు. కూర్చోండి అని అన్నారు. ఇట్ట ఇట్ట రాత్రి మిమ్మల్ని కలిసి మాట్లాడానని అంటే, మిమ్మల్ని చూడాలని అన్నారు. ఆయన నోరు తెరిచి మొట్టమొదట మాట్లాడిన మాట, "బహుశా వీరి కోసమే బాబా నన్ను ఇక్కడ ఉంచేశారేమో." ఇదేనండి మాస్టర్ గారు మొట్టమొదట నోరు తెరిచి మాట్లాడిన మాట. తర్వాత కాసేపటికి ఇక నేను చెప్పినదంతా మా వారితో చెప్తున్నాను గదా! ఇట్లా పెళ్లి చేసుకున్నారంట, భార్య పిల్లలు ఉండారంట, సిగరెట్ తాగుతారంట ఆయన్ని అని జెప్పి అన్న మాటలు ఫోన్‌లు పోకుండా ఒక్కొక్కటి కూడా వర్షం కూడా క్రమం తప్పల. అంత వరుసగా చెప్తున్నారనమాట. అక్కడికి గాలి తీసినట్టుగా అయిపోయింది అంటారు. అది చెప్పి చాలామంది ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరంలా. అవన్నీ ఊరికే గాలిలో వచ్చే శబ్దమే గదా! అవన్నీ గాలిలోకి మనకో గుచ్చుకోవు గదా! అని అన్నారు. అక్కడికి చాలా ఇదయిపోయింది. ఒక మాదిరిగా ఇదయింది మనసుకి. తర్వాత ఆ మాట, ఈ మాట వచ్చి మాట్లాడి ఈమెను చూసారు. పాప ఒకటేనా అని అన్నారు. అవునండి అని అన్నా. మగ పిల్లలు లేరా అంటే లేరు. బాబాని అడగొచ్చు గదా! అని అన్నా. నేనన్నాను. ఎందుకు అడగాల అని అన్నా. అట్ట కాదమ్మా అడగందే అమ్మైనా పెట్టను కదా! అడగటంలో తప్పు లేదు. ఇవ్వలేదు నని అడగకూడదు నని అంటే, అంత ఇది లేదులెండి మాకు. అమ్మ మీదైనా మనం అడుగుతాం గదా! ఇవ్వలేదునని. అడగడం ఎందుకు? ఇవ్వలేదునని అడగకుండా ఉండడం ఎందుకు? నాకు ప్రాప్తం ఉంటే ఆయన ఇస్తాడు. అంతే నేను అడగను అనేసాను. ఇచ్చేయొచ్చు గదా! అని అన్నారు. దానికి ఆ మాట జెప్పాను. ఇంకేం మాట్లాడలే ఆయన. కాసేపు మాట్లాడేసేసి సెలవు తీసుకున్నాం. ఆయనకి బాగాలేదు గదా! ఇంక ఎళ్తాము చెప్పి అన్నాడాయన. అదే మొదటి పరిచయం. జై సాయి మాస్టర్. సెలవు తీసుకునేటప్పుడు నమస్కారం జేశారు మా వారు. కపాద నమస్కారం జేశారు. మనిషికి నమస్కారం చేయడం ఏమిటా అని
కొంచెం నాకు అభ్యంతరంగా ఉండింది. తర్వాత మనం కూడా నమస్కారం చేయాలి కదా! అని నమస్కారం చేసుకొని వచ్చేసాను. కానీ మళ్ళీ ఆయన్ని ఇంకొకసారి చూడాలా, అది ఏదో తెలియని ఆరాటంగా ఉంది. అది ఎందుకని చెప్పి నాకు తెలియలేదు. అంతే. అదే ఫస్టు ఆయన మొట్టమొదటిసారి మాకు దర్శనం ఇవ్వడం. ఆ తర్వాత మా వారి మట్టుకు వెళ్ళేవారు. విద్యానగర్ వెళ్ళేవారు. దర్శించుకొని వచ్చేవారు. ఆహ్, ఈలోపు మాకు ట్రాన్స్‌ఫర్ అయింది. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వచ్చింది. అప్పుడు మా వారు మాస్టర్ గారితో పోయి చెప్పుకున్నారంట. ఈ మాదిరిగా ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వచ్చింది. మీకు దగ్గరగా ఉంటే బాగుండునని అనిపిస్తుంది నాకు. అని అంటే, బాబాకు చెప్తాం లేరా అని అన్నారు. విద్యానగర్‌కి దగ్గరగా అది ట్రాన్స్‌ఫర్ చేశారు. అప్పుడు మేము కోటలో ఉన్నాం. కోటలో కాపురం ఉండి ఈయన సైకిల్‌లో వెళ్ళి వచ్చేవారు. ఈయన మట్టుకు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రోజు వెళ్ళేది సైకిల్ ఏసుకొని విద్యానగర్. అక్కడికి 2.5 కిలోమీటర్ కోట నుంచి విద్యానగర్‌కు. ఆయన వెళ్ళిపోయేవారు. మేము గురువారం మట్టుకు వెళ్ళేవాళ్ళం. రెండో దర్శనం ఎప్పుడయిందనంటే గురు పూర్ణిమకొచ్చాం మేము. ఉలవపాడు నుంచి విద్యానగర్‌కి అందరం ఆహ్, గురు పౌర్ణమికొచ్చాం. మేము వచ్చేటప్పటికి అక్కడ అక్కడ ఎట్లా ఉందేనంటే రాత్రి అయిపోయింది మేము వచ్చేటప్పటికి. ఎవరో వచ్చి వాదిస్తున్నారు మాస్టర్ గారితో. నాకు బాధగా ఉండింది. ఇంత దూరం వచ్చి ఆయనతో ఏం మాట్లాడేదానికి లేకుండా ఎవ్వరు ఎవరి పాటు వాళ్ళు కామ్‌గా అప్పుడు తర్వాత తెలిసింది. అది సన్నివేశం ఎందుకోనని అంటే ముందు ఆయన తర్వాత తెలిసిందిలెండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళకిష్టం లేని పరిస్థితులని ముందు కల్పిస్తాను అని జెప్పి తర్వాత ఏదో బుక్‌లో రాసా. అప్పుడు అర్థమైంది. మరుసటి రోజు గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ ఇదంతా అయ్యి మేము సెలవు తీసుకునేటప్పుడు ఆయన దగ్గర వెళ్లి సెలవు తీసుకుంటానని అక్కడ నిలబడుకొనున్నాను నేను. నిలబడుకొని ఇంకాసేపటికి పోయి ఆయనకి నమస్కారం చేసుకొని సెలవు తీసుకుంటాం అనేటప్పటికి నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే ఎక్కువ ఇష్టం. మా ఇంట్లో చిన్న కృష్ణుడు పటం ఉండేది. కానీ నా మటుకు అప్పనే ఈశ్వరాన్ అని వతుక్కుంచేది. అంటే తమిళ్ అప్పనేనంటే తండ్రి. తండ్రి నని మనం అనుకుంటాం గదా! ఏదైనా కష్టం వచ్చినప్పుడు. ఆ మాదిరిగా అప్పనే ఈశ్వరాన్ అనేది ఎక్కువ ఏదన్నా దెబ్బ తగిలినా, ఏం చేసినా, కూర్చున్నా, లేచినా అప్పనే ఈశ్వరాన్ అనే వచ్చేది. కానీ ఇది మటుకు కృష్ణుడంటే చాలా ఇష్టం. ఏదైనా చిన్న వయసు నుంచి బాధ కలిగినా ఆయనతో మాట్లాడుకునేదాన్ని. మనసులోని చెప్పుకునేదాన్ని. ఆ మాదిరిగా ఆయన దర్శనం ఇచ్చారు మాస్టర్ గారు. దర్శనం ఇచ్చేటప్పటికి ఆయన దగ్గరికెళ్ళి నమస్కారం చేసుకోబోయేటప్పటికి నాకు ఆయన కనిపించలే. కృష్ణుడే కనిపించాడు నాకు. ఆయన ఇట్ట బుగ్గలనంతా ఇట్ట నమిరి చేతులంతా 2 చేతులు ఇట్ట చేసి అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలీల. ఆ విధంగా చేసుకొని నమస్కారం చేసుకొని లేచేటప్పటికి ఏడుపొచ్చేసింది నాకు. అది ఆనందం వల్లనో, దేని వల్లనో నేను చెప్పలేను. ఆ విధంగా ఒక వ పెద్ద గాలికి ఆకు గాని కదులుతుంది చూడండి, ఆ మాదిరిగా అయిపోయింది నా పరిస్థితి. అప్పుడు మా వారొచ్చి పట్టుకొని అంతే. ఆ తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకొని, బయట వచ్చిందాక కూడా ఆయన తొంగి ఇట్ట చూసి, ఒక మాదిరిగా నవ్వుతూ ఆ! వెళ్ళిరా తృప్తిగా ఉందా? జై సాయి మాస్టర్. దర్శించుకునేవాళ్ళు. మేము మటుకు గురువారం వచ్చేవాళ్ళం. అది నాకు చాలా బాధగా ఉండేది. అప్పుడు మాస్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇక్కడనే ఉంటే బాగుండండి. వారానికి ఒకసారి రావాల్సొస్తుంది అక్కడ నుండి అని అంటే, చూద్దాంలేమ్మా అని తర్వాత విద్యానగర్‌కే ఇల్లు మారాం మేము. దగ్గరగా మాస్టర్ గారి ఇంటికి దగ్గరగా ఉన్నాం అప్పుడు. అప్పుడు మధ్యాహ్నం పూట హారతికి మేము అక్కడే మందిరం కన్‌స్ట్రక్షన్ జరగలేదు. కన్‌స్ట్రక్షన్‌లో ఉంది, పూర్తి కాలేదు. మధ్యాహ్నం పూట నైవేద్యం మటుకు మందిరానికే తీసుకెళ్ళేవాడిని. ఆ మాదిరిగా ఒక శని, ఆదివారాలైతే మాస్టర్ గారు ఊర్లో ఉన్నారంటే ఆయన కూడా మధ్యాహ్నం ఆరతికి మందిరానికొచ్చేవారు. ఆ మాదిరిగా ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే, మాస్టర్ గారి ఇంటికెళ్ళి మాస్టర్ గారు, మా వారు ఇంకెవరో పక్కన ఇంకెవరో ఉన్నారు. నేను
మధ్యాహ్నం ఆరతికి మందిరానికెళ్తున్నాము. వాళ్ళు ముగ్గురు ముందు నడుస్తున్నారు. నేను వెనక నడుస్తున్నాను. ఎందుకో వాళ్ళు నడిచి పోతా ఉంటే ఊరికే ఇట్ట కింద చూసుకుంటా ఉన్నాను. మా వారి పక్కన నీడ పడుతుంది. ఇటుపక్క ఉండి ఆయన పక్కన నీడ పడుతుంది. మాస్టర్ గారి దగ్గర నీడ లేదు. నేను కాసేపు గమనించాను నేను. మనం ఏమన్నా పొరపాటుగా చూస్తున్నామా? ఆయనకి నీడ లేకుండా పోవడమే. అవన్నీ ఆలోచన లేదు. ఆయనకి నీడ లేకుండా పోతుంది అదంతా. కానీ ఇట్ట అట్ట చూసేటోడికి నీడ ఉంది. ఆయనకి మట్టుకు మధ్యలో నీడ లేదు. అది ఏమని అడగబోయినాను. అదేంటి అని అడగబోయేటోడికి అప్పుడంతా ఊరికే కాలిబాట ఉండేదండి. కాళ్ళల్లో ఏదో పల్లేరుకాయ గుచ్చుకున్నట్టయింది. అప్పనే అని చెప్పి ఇట్ట వంగాను నేను. మాస్టర్ గారు అప్పుడే వెనక్కి తిరిగి ఇట్ట ముక్కు మీద వేలేసి ఇట్లా అన్నారు. అంటే అప్పుడు ఎట్ట ఉందంటే చూసుకొని రావాలి గదా! అన్నట్టుగాను ఉంది. నోరెత్తకూడదు. అదే అంత అంత తెలియలేదు. నోరెత్తకూడదు అని చెప్పి చెప్పడం అని చెప్తున్నారని అనిపించలేదు. వెళ్ళిపోయాము, వచ్చాము. ఇంకా మామూలుగా మేము ఇంటికెళ్ళిపోయాం. మాస్టర్ గారు వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. సాయంత్రం సత్సంగానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా వారు వెళ్లి నమస్కారం చేసుకొని కూర్చున్నారు. మేమే ముందు వెళ్ళాము. ఇంకెవరు లేరక్కడ. సత్సంగం అదే తపోవనంలో ఎవరు లేరు. రెండోసారి నేను పోయి ఆయన పాద నమస్కారాలు చేసుకునేటప్పుడు విభూది చేతిలో వేస్తూ, "ఇది ఎవరికైనా బయట చెప్పేవు సుమా" అని అన్నారు. అంతే. ఆ తర్వాత అసలు నాకు గుర్తు కూడా లేదు. మా వారికి కూడా చెప్పలేదు ఇట్ట జరిగిందినని చెప్పి. చెప్పనీళ్ళు. ఆ తర్వాత దాన్ని ఇదే మర్చిపోయినాములెండి. గుర్తు రానీకుండా చేసేసాడు. అది ఆయన ఇచ్చిన అనుభవం. జై సాయి మాస్టర్. తర్వాత మాస్టర్ గారు అక్కడ విద్యానగర్ నుండి వెళ్ళిపోవడం, జాబ్ వదిలేసి వెళ్ళిపోవడం, ఒంగోలు వెళ్ళిపోయారు. మేము కూడా ఉదయగిరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఉదయగిరి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడికెళ్ళిపోయాం. ఉదయగిరి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అక్కడికి 2 సార్లు మాస్టర్ గారు రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు మా వారు రఘురామరాజు దర్శించుకున్నారు చూడండి. ఆయన అమిత్ బాబా గారు. వారు అక్కడ ఉన్నారని చెప్పి తెలిసి ఇట్లా రఘురామరాజు గారు సేవించుకున్నారు గదా! ఆయన్ని పోయి దర్శించుకుంటామని మా వారు అడిగారు మాస్టర్ గారిని. వెళ్ళు, వాళ్ళు చెప్పేది మా వరకు విను. మనకు కావాల్సింది మట్టుకు తీసుకుంటే చాలు మంచిది అని అన్నారు. అట్లా వెళ్ళారు. అక్కడనే ఇంకొక మహాత్ముడు కూడా ఉన్నారక్కడ. చిస్తీ వంశానికి సంబంధించిన వారు. హజరత్ మియా చిస్తీ గారని. వారు వచ్చేవారు. వారు మా ఇంటికొచ్చేవారు. అక్కడ ఆయన్ని వాళ్ళిద్దరిని సేవించుకున్నాం ఉదయగిరిలో ఉన్నప్పుడు. మాస్టర్ గారు 2 సార్లు వచ్చారు ఉదయగిరికి. ఉదయగిరికొచ్చి అమిత్ బాబా గారిని కలవడం. అది ఏ విధంగా జరిగిందంటే మొట్టమొదటిసారి నేను సంహిత ఆయన గురుదీశ్వరి అదే మొట్టమొదట పారాయణ చేయడం. అంతకుముందు సాయిలీలాంకులు చేశాము. గురుచరిత్ర పారాయణ చేయడం. దాంట్లో ముందు మాటల్లో చెప్పుంటారు చూడండి. మనం పా పారాయణ అయిన తర్వాత బేసంఖ్యలో ఇంతమందిని పిలిచి భోజనం పెడితే మంచిది అని అన్నీ రాసి ఉంటారన్నమాట. అవి చదివిన తర్వాత నేను అనుకున్నాను. నేను గురుచరిత్ర పారాయణ చేశాను. మీరు రండి, మీరు రండి అని చెప్పి లెక్క పెట్టుకొని ఇంతమందిని పిలవడం అనేది నేను అట్ట చేయను. ఆ రోజు ఎవరు వచ్చినా, ఎవరు రాకుండా బిచ్చగాళ్ళు వచ్చినా లోపలికి పిలిచి ఇంటికి లోపలికి పిలిచి కాళ్ళు కడుక్కోమని ఆయనకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపిస్తానులే గాని, నేను మీరు రండి, మీరు రండి అని ఎవరిని పిలవనని చెప్పుకొని పారాయణ చేసుకున్నాను. మొట్టమొదట పారాయణ పూర్తయిందండి. బుధవారం పారాయణ మొదటి పారాయణ పూర్తయింది. మరుసటి రోజు గురువారం రెండో పారాయణ మొదలుపెట్టారు. బుధవారం మధ్యాహ్నం మా వారి ఇంటికి భోజనానికొస్తూ మాస్టర్ గారు వింజమూరుకొస్తున్నారంట. ఉదయగిరికి వింజమూరు దగ్గర. వింజమూరుకొస్తున్నారంట. నేను పోతున్నాను బోయి నాకు తొందరగా భోజనం పెట్టునన్నారు. భోంచేసుకొని వెళ్ళిపోబోతున్నారు. నేనన్నాను మా వారితో, ఇంత దగ్గరగా వచ్చున్నారు మాస్టర్ గారు. ఆయనకి పని అయిపోతే ఒకసారి పిలవండి మన ఇంటికి అని అన్నాను. ఆయన కావాల్సిన ప్రోగ్రామ్ పెట్టుకొనొస్తారు. ఆయన రావాలనుకున్న పక్కన వాళ్ళు రానీయరువే అని అన్నారు. మీరు పిలవండి. ఆయన వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమేనా. ఆయన వెళ్ళిపోయారు. తెల్లవారి మామూలుగా పనులన్నీ చేసుకొని పారాయణ పూర్తి ప్రారంభించాలి కాబట్టి రెండో పారాయణ. పొద్దున్నే పని అంతా చేసుకుంటున్నాము. ఈ లోపల తలుపు తట్టిన శబ్దమైంది.
పోయి తలుపు తీసేటప్పటికి మా వారు, మాస్టర్ గారు ఇద్దరు. చాలా సంతోషమైపోయింది మాకు. ఆ మాస్టర్ గారి మొదటి పారాయణ పూర్తి చేయంగానే ఆయనే రావడం అనేది మొట్టమొదట రావడం అనేది చాలా ఇదేసింది. అంటే నాకు తెలియకుండానే నా గురువు అ అసలు మొట్టమొదట కూడా ఇప్పుడు గురు సాంప్రదాయంలో మనకేం చెప్తారంటే శిష్యులు సమిధ చేత పట్టుకొని గురువు కోసం అని అంటారు. కానీ మాకట్ట జరగల. ఉడవపాడులో మొట్టమొదటి దర్శనం కూడా వారే వచ్చి మాకు దర్శనమిచ్చారు. వారే మొట్టమొదట వచ్చి దర్శనమిచ్చి మమ్మల్ని ఆయన తన మార్గంలోకి తీసుకొని మమ్మల్ని వదలకుండా అదే చాలా సార్లు చెప్పుంటారు కూడా మా వారితో. "నువ్వు ఎక్కడికి రా నువ్వు పోయేది? నీ కళ్ళెం నా చేతిలో ఉంది. నీ పగ్గాలు నా చేతిలో ఉంది. నువ్వు ఎక్కడికి పోయేదేనా" అనేవారు. టికెట్ తీసి ఇచ్చి నిన్ను కూర్చోబెట్టాను. నువ్వు గమ్యం చేరతావు. మధ్యలో ఏదైనా చూసి దిగేస్తావు అని చాలా సార్లు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్పేవారాయన. అట్టా ఆయన మాస్టర్ గారు వచ్చేసారు గదండీ! అక్కడ మా సత్సంగ సభ్యులందరికీ చెప్పి పంపించాం. చెప్పి పంపిస్తే వాళ్ళందరూ వచ్చారు మాస్టర్ గారిని దర్శించుకునేదానికి. వాళ్ళందరికీ భోజనం తయారు చేస్తున్నాను. మా అత్తగారు గూడా ఉన్నారు. అక్కడ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకాయన రెగ్యులర్‌గా మనకు సత్సంగానికి వచ్చేవారు. ఆయన మిస్ అయ్యారు. రాలే. మామూలుగా మా మాస్టర్ గారు వచ్చిన తర్వాత పాద పూజ చేసి ఆయనకి ఇంక స్నానం గీనం చేసుకొనొచ్చారు. ఆ తర్వాత అమిత్ బాబా గారిని చూసి వస్తామనని వాళ్ళిద్దరు వెళ్ళారు. ఆయన ఒక కొండ కింద ఉండేవారులెండి. మా వారు, మాస్టర్ గారు అక్కడికెళ్ళారు. వాళ్ళొచ్చేటప్పటికి భోజనాలంతా సిద్ధమయ్యి వడ్డించాము. తర్వాత మాస్టర్ గారు చాలా సేపు ఉండి, అక్కడ ఆయనకి ఆరతి మధ్యాహ్నం ఆరతి అయిన తర్వాత ఆయనకి ఆరతి ఇచ్చి చాలా బాగా జరిగింది. ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఎందుకు ఆయన రాలేదు, ఎవరెవరు వచ్చారని లెక్క చూసుకుంటే కరెక్ట్‌గా 15 మంది వచ్చారు. ఆయన ఆయన ప్రిన్సిపాల్ గారు వచ్చుంటే 16 మంది సరి సంఖ్య అయ్యేది. అట్ట కాకుండా 15 మంది బేసంఖ్యలో వచ్చారు. అట్ట మొట్టమొదట పారాయణానికి మాస్టర్ గారు, గురువుగారు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. అది రెండో అనుభవం. జై సాయి మాస్టర్. తర్వాత మాస్టర్ గారు ఆ దర్శనం అయిన తర్వాత మా వారు, మా అత్తగారు వారు మటుకు షిరిడి వెళ్ళి వచ్చేవారు. నన్ను ఎప్పుడు రమ్మని చెప్పారు కాదు. ఇదండి కాదు. నేనొస్తానని. సరేలెండి మీరు మీకు ఎప్పుడు దర్శనం ఇప్పిస్తారో అప్పుడే నేను షిరిడి ఎళ్తానని మనసులోనే చెప్పుకునేదాన్ని ఇక్కడ ఇంట్లో. మా వారు మీటింగ్ అప్పుడు హెడ్ ఆఫీస్ ఆయనకి కావలిలో ఉండేది. అక్కడ మీటింగ్ చూసుకొని నేను మాస్టర్ గారి దగ్గరికి పోయి సెలవు చెప్పేసేసి షిరిడికెళ్తున్నానని చెప్పేసి షిరిడికెళ్ళి వస్తానని అన్నీ సర్దుకొని ఎళ్ళారు. బట్టలన్నీ సర్దుకొని వెళ్తే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది ఆయనకి. మాస్టర్ గారి దగ్గరికెళ్ళి దర్శనం ఈ మాదిరిగా అయింది. వచ్చాను కదా! క్యాన్సిల్ అయింది. మిమ్మల్ని దర్శించుకొని షిరిడి వెళ్తామని వచ్చానంటే, అట్లా కాదురా ఈసారి నువ్వు ఇంటికెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయిని ఇంకొక పారాయణ చేయమని చెప్పు. అమ్మాయిని కూడా తీసుకొని మీరు ఎట్లా మహాగాంలో మహాపెరియవ చాతుర్మాస్యం చేస్తున్నారు. కంచి పెద్ద స్వామివారు, మహాస్వామివారు ఇది చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికెళ్ళి ఆయన్ని దర్శించుకొని అక్కడి నుండి అక్కలకోట, గాన్గాపూరు ఇవన్నీ దర్శించుకొని షిరిడి చేరండి. నేను విజయవాడ వాళ్ళతో కలిసి నేను షిరిడికొస్తాను. అక్కడికి పోయి శివనేశ్వర స్వామి వారిని కలవండి. ఆయన చెప్తారు ఎక్కడెక్కడ ఏమేమి దర్శించుకోవాలని చెప్తారు. నేను కూడా వస్తాను అన్నాను. సరేనని చెప్పి మేము మళ్ళీ పారాయణ చేసుకొని నేను మా వారు బయలుదేరి మహాగాం వెళ్ళాం. మహాగాం మహాపెరియవాని చూడ్డానికెళ్ళాము. మా వంతు వచ్చినప్పుడు మేమిద్దరం వెళ్ళి మాట్లాడాము. నేను తమిళ్‌లో మాట్లాడాను ఆయనతో. మా వారికి తమిళ్ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడితే. ఆయన కూడా అడిగారు మమ్మల్ని. "అదేంటి నువ్వు తమిళ్‌లో మాట్లాడుతున్నావు, ఆయన తెలుగులో మాట్లాడుతున్నారని" అంటే, నేను తమిళనాడండి. ఆయన నెల్లూరు. వాళ్ళు తెలుగు చదువుకున్నారు. తమిళ్ రాదన్నాను. అప్పుడు మాస్టర్ గారు బాబా ఉండే ఫోటో ఇస్తే ఆశీర్వదించి ఇలా షిరిడికెళ్తున్నాము అని చెప్పాము. అక్కడ నుండి అక్కలకోట, గాన్గాపూరు, గాన్గాపూర్‌లో అదే అక్కలకోటలో గజానన్ మహారాజు గారని ఒక మహనీయుడు ఉన్నారు. ఆయన దర్శనం చేసుకొని
గాన్గాపూర్ వెళ్ళి గాన్గాపూర్‌లో బిచ్చతోనే ఉండాలా. బయట ఏం తినకూడదు అని చెప్పి పంపించారు. కాన్పుకాపూర్‌లో ఉన్నప్పుడు ఆ మారిగా ఉన్నప్పుడు ఒకరోజు స్వప్న దర్శనంలో మాస్టర్ గారు అక్కడ మేమున్న రూమ్‌కొచ్చి ఈస్ట్ చైర్‌లో పడుకొనున్నారు. "ఎప్పుడొచ్చారు మాస్టర్ గారు" అని అంటే నవ్వారాయన. అట్లా గాన్గాపూర్‌లో స్వప్న దర్శనం ఇచ్చారాయన నాకు. తర్వాత షిరిడి వెళ్ళడం జరిగింది. షిరిడి వెళ్ళి శివనేశం స్వామివారిని కలిసాము. ఆయన తమిళియన్ అని చెప్పి తెలిసిన తర్వాత మాకు తమిళ్ వాళ్ళు దొరికితే నాకు మరి మహా సంతోషం. అన్నీ ఆయనతో తమిళ్‌తోనే మాట్లాడి ఆయన చెప్పారు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి. మాస్టర్ గారికి కూడా చెప్పి పంపించారులెండి. అన్నీ 108 ప్రదక్షిణలు. అదే సమాధి మందిరం మధ్యాహ్నం పూట. భోజనాలు అయిన తర్వాత ఖాళీగా ఉంటుంది. 108 ప్రదక్షించేది. అక్కడ గురుస్థానం, ఇది లెండి తోట ఇక్కడంతా 108 ప్రదక్షిణ ప్రతిరోజు చేసేవాళ్ళం. రాత్రిళ్ళు పడుకునేది ద్వారకామాయిలో పడుకునేవాళ్ళం. ముందుగా వెళ్ళి అక్కడ ఇది దుప్పటి పరుచుకొని అక్కడనే నిద్ర చేసేవాళ్ళం. ఇట్టా 2 రోజులు జరిగిపోయింది. శివనేశ్వర స్వామివారు చెప్పారు. ఈయన రాసనే గారు వాళ్ళ అబ్బాయి దామోదర్ రాసనే గారి కొడుకు. దామోదర్ రాసనేనా అదే ఎవరో ఆయన ఇక్కడ చాటేవాడలో ఉండారు. ఆయన్ని పోయి దర్శించుకోండి అని అన్నాడు. మా వారు కూడా వచ్చి నాకు హిందీ రాదు. ఆయన మాట్లాడారు. ఆయన ఆశీర్వాదం తీసుకొని మార్తాండ్ మహారాజ్ గారిని దర్శించుకునేదానికి వెళ్ళాము. మార్తాండ్ మహారాజ్ గారిని దర్శించుకున్నాము. మా ఆయన పాప ఎంతమంది పిల్లలంటే ఒకటే పాప అంటేనని అన్నాము. మగ పిల్లలు లేరా అంటే లేరని. వాళ్ళ కోడల్ని పిలిచి బాబాగారు స్వహస్తాలతో వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన విభూది చిన్న పొట్లం కట్టి అది ఇచ్చారు. ఇది పూజలో వండించుకో మగపిల్లలు పుడతారని. సరే అది తీసుకున్నాను. ఆరతికి గంట కొట్టారు. ఆరతికి వచ్చేసాం. అప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు లేరులేండి షిరిడీలో. ఆరతి అంతా అయిన తర్వాత ఇంకా పూర్తి అయిపోయిన తర్వాత నా ముందు ఉండేవాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళని పలకరించాను నేను. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు అని అంటే విజయవాడ నుంచి వస్తున్నాను. ఎవరితో? ఎట్లా మీకు ఏ విధంగా వచ్చారంటే ఇట్ట మాస్టర్ గారితోటి వచ్చాం. మాస్టర్ గారు వచ్చారంటే అవును వచ్చారని అన్నారు. ఇటు చూస్తే అటుపక్క మగవాళ్ళ దగ్గర ఉన్నారు కాబోలు నాకు కనిపించలేదు. నేను ఇంకా ప్రసాదం కూడా తీసుకోలే. ఇటు వచ్చి అక్కడ సమాధి మందిరం వెనక ఒక దారి ఉండేదిలేండి. ఆ వైపుగా వచ్చేసేస్తే సమాధి మందిరానికి ఎదురుగా అప్పట్లో ఒక పార్క్ లాగా ఉండేది. పార్కు బయట ప్లాట్‌ఫామ్ మాదిరిగా ఉంటే, ఆ పార్కులో దశావతారాలంతా ఉండేది. ఆ పార్క్ బయట ప్లాట్‌ఫామ్ ఉంటే అక్కడ నిలబడుకొని ఉన్నారు మాస్టర్ గారు. ఆయన్ని పరిగిస్తా అక్కడికెళ్ళి ఏందో ఆయన్ని చూసేటోటికి ఎ ఎ ఒక ఆనందమో మరి ఏమో చెప్పలేను. ఒక దుఃఖం వచ్చేసింది. అంత ఆయన్ని చూసేటోడికి. అన్నీ ఇక్కడ అన్నీ చూడాల్సిన ప్రదేశం అంతా చూసారా? అందరిని దర్శించుకున్నారంటే దర్శించుకున్నామండి అని అన్నాము. సరే రూమ్‌కి పోదాం. మేమున్న చౌల్ట్రీకి పక్కనే మాస్టర్ గారు వాళ్ళుండేది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వివరాలన్నీ చెప్పాము ఆయనకి. ఇట్ట మార్తాండ్ మహారాజు గారు మారిగా విభూది ఇచ్చారండి. పూజలో ఉంచుకోమని చెప్పారు అని అన్నారు. నాకు అదే చెప్పాను కదండీ! ఇట్టానని చెప్పి గురు సాంప్రదాయం అంటే తెలీదునని. ఈ తాయెత్తులు కట్టుకొని బిడ్డలు విభూది పెట్టుకొని ఇదంతా ఇష్టం ఉండేది లేదు. మంచిది అని అన్నారు. విభూది ఇచ్చారండేనంటే, మంచిది అన్నారు. నేను కాసేపు ఉండేసేసి, అట్లా ఉపయోగించుకోవడం నాకిష్టం లేదండేనని అన్నా. అట్నే కాసేపు చూసి, అట్టయితే వద్దుమా యూజ్ చేసుకోవద్దునని అన్నారు. నేను తీసుకుపోయి దున్నీలో పడేసి బాబాకి నమస్కారం చేసుకొని, నాది తప్పో, ఒప్పో నాకు తెలీదు. నేను బయట ఎక్కడ వేయలేదు. మీ దున్నులన్నీ తీసుకొచ్చేస్తున్నాను. నా పాపాలు ఏదైనా ఉంటే దహించేసేయండి అని చెప్పి నమస్కారం చేసుకొని వచ్చేసాను. మామూలుగా వచ్చేటప్పుడు మాస్టర్ గారితోటి వచ్చాం. అక్కడ ఉన్నాం 2 రోజులు మాస్టర్ గారితోటి షిరిడీలో ఉండి, అంతా సాకోరి, గీకోరి అంతా చూసుకొని, అక్కడ చాలా మంచి అనుభవాలండి వచ్చిన వాళ్ళతో. పోతే బాబా గారు ఉన్నారప్పుడు. పోతే బాబా గారిని దర్శించుకున్నాము. ఆయన ఉచ్చిష్టం కూడా దొరికింది. మాస్టర్ గారు అక్కడ కూర్చొని ఆయనతో కూడా మాట్లాడి, ఆ విజయవాడ ఒక ఆయన భోజనం తీసుకొస్తే ఆయన భోంచేసి ఆ విస్తరాకుల్లోని కావాల్సిన వాళ్ళందరూ తీసుకున్నాం. నేనన్నాను ఇది తీసుకొని పోయి అక్కడ కలిపేస్తామండి అందరికీ ఉపయోగపడుతుంది కదా!
అని అంటే, "వద్దు మానని" అన్నారు. అందరి సంస్కారాలు ఒకేలాగా ఉండదు గదా! "వద్దు అట్ట చెయ్యొద్దు" అని అన్నారు. సరే మేము మటుకు మా కోతే బాబా గారు ఉచ్చిష్టం తీసుకొని తిరుగు ప్రయాణంలో మాస్టర్ గారితోటి రావాల్సొచ్చింది. మాస్టర్ గారితోటి ప్రయాణం అయ్యి వచ్చాము. అది ఒక అనుభవం. జై సాయి మాస్టర్. షిరిడీకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ దునిలో విభూది అని చెప్పి తెచ్చిచ్చారండి. మళ్ళీ అప్పుడు నాకు సంతోషం వేసింది. అది బాబా నిర్ణయం ఆ మాదిరిగా ఉంది అని చెప్పి అనుకోని, ఆ తర్వాత మా రెండో పాప నిలవడం అనేది ప్రెగ్నెన్సీ రావడం. మా వారు వద్దన్నారు. చూసేవాళ్ళు ఎవరు లేరు. మీకు తల్లి అమ్మగారు వాళ్ళు ఎవరు లేరు గదానని. కానీ నేను ఇష్టం లేదు నాకు వద్దనుకోవడం. ఆయన ఇచ్చారు కాబట్టి అది స్వీకరించాలని అనుకున్నాను. సరే ఇది నెల్లూరుకెళ్తున్నాం. ఎట్టయినా సరే మాస్టర్ గారిని దర్శించుకుంటామని నా మనసులో బలీయంగా అనిపిస్తుంది. మాస్టర్ గారిని అడుగుతాము. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తామునని. అక్కడికొచ్చాము. మా కార్యక్రమం అంతా చూసుకొని మేము బయలుదేరేటప్పటికి బస్సు మిస్ అయింది మాకు. మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళాం. ఇంటికెళ్ళి మళ్ళీ మరుసటి రోజు బస్సుకొస్తే మళ్ళీ ఆ రోజు కూడా మిస్ అయింది. ఆత్మకూరు బస్ స్టాండ్ పక్కన అప్పుడు డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి గారు హోమియో డాక్టర్ ఉండేవారు. ఆయన అప్పుడే ఒంగోలు నుంచి వచ్చున్నారు. మేము పోయి ఆయన్ని అడిగాం. హోమియో మందు ఇస్తున్నారులెండి. నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారాయన. మాస్టర్ గారిని గురించి చెప్తున్నారు. అక్కడ లక్ష్మీపురం నుంచి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు డాక్టర్ గారితో. రేపు గురువారం మాస్టర్ గారు వస్తారు. అక్కడ లక్ష్మీపురంలో బాబా మందిరం కోసం ఏదో శంకుస్థాపన కోసమో దేనికో. గురువారం వస్తారు. మీరు ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. ఆయన పోయిన తర్వాత నేను చెప్పాను. లేదు సార్ మాస్టర్ గారు వస్తారు చూడండి. నేను ఆయన్ని దర్శించుకొనే పోతాను. ఎందుకంటే నాకు 2 రోజులు వరుసగా బస్సు మిస్ అయింది. అంటే మీ ఎదురుగుండానే కదమ్మా నేను చెప్పి పంపిస్తున్నానిప్పుడు. మీరేమో ఇట్ట అంటుండారు. ఇన్ని రోజులు ముందుగా ఎట్ట వస్తారని అంటే ఇట్ట మేము వాదించుకుంటున్నాము. మాట్లాడుకుంటా ఉంటే కాసేపటికి ఆ డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు వచ్చి మాస్టర్ గారు వచ్చారనని అన్నారు. వాళ్ళ బాల్కనీకి పరిగిస్తా పోయి నేను బాల్కనీలో చూసేటప్పుడు రిక్షాలో వచ్చుండారు. శరత్ బాబు గారును, మాస్టర్ గారు ఇద్దరొచ్చారు. శరత్ బాబు గారు దిగేశారు. మాస్టర్ గారు అక్కడి నుండి ఇట్ట తొంగి చూసి "బాగున్నావా" అని అన్నారు. చాలా సంతోషం వేసింది. అనుకున్నట్టుగా ఆయన పైకి మిద్ది పైకొచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్తున్నారు. "నేనిప్పుడేనండి వాళ్ళకి చెప్పి పంపించాను లక్ష్మీపురం వాళ్ళకి. మీరు గురువారం వస్తారని. ఉదయం నుంచి వాదిస్తున్నారు మీరొస్తారు, వస్తారు" ఆ తర్వాత విషయం అంతా అంతా అందరూ ఎళ్ళిపోయిన తర్వాత "ఏమిటి విశేషం" అంటే ఇట్టానని చెప్పాను. మా వారు వద్దంటున్నారండి అంటే, "నాకిష్టం లేదు. నాకు అమ్మగారు వాళ్ళు లేరునని చెప్పి తెలుసు. చేసేవాళ్ళు ఎవరు లేరునని చెప్పి తెలుసు. నేను అడగలేదు మళ్ళీ పిల్లలు కావాలనని. అలాంటప్పుడు ఎందుకివ్వాలా? ఎలా నెరవేర్చాలని అనుకున్నారు. అట్నే నెరవేర్చని. నేను మట్టుకు వద్దనుకోనని అనుకున్నా." అప్పుడు మాస్టర్ గారు ఒకే మాట చెప్పారండి. "నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. ఇదే విశ్వాసంతో ఉండు. అన్నీ బాగా జరగద్దేనన్నారు." ఆ తర్వాత ప్రతి నెల ఉత్తరం రాసేవాళ్ళు. "ఇది పారాయణ చేసుకో, ఈ విధంగా నామజపం చేసుకో, ఇట్లా ఉండు, అట్లా ఉండు. ప్రతి నెల నువ్వు జాగ్రత్తగా గమనించు. నీకు డెలివరీ ఎక్కడ జరగాలని అనేది కూడా బాబా చెప్తారు" అని అన్నారు. అట్నే నెల్లూరు వెళ్ళమని చెప్పి వచ్చింది. నెల్లూరులో డెలివరీ అయింది. అది ఒక అనుభవం అండి మాస్టర్ గారితోటి. జై సాయి మాస్టర్. 83వ సంవత్సరం మా రెండో పాప పుట్టింది. అక్కడి నుండి మేము అక్కడ సత్సంగాలు జరిగేది ఉదయగిరిలో. ఆ ఉదయగిరిలో సత్సంగాలు జరుగుతుంటే మొట్టమొదట అమిత్ బాబా గారే వచ్చి సత్సంగం స్టార్ట్ చేశారు ఆ ఊర్లో. వచ్చి ఆయన ఖురాన్ చదివేటప్పుడు ఆ వీధిలో ఉండే ముస్లిమ్స్ అందరూ పరిగిస్తా వచ్చారు. మా ఇంట్లో నుంచి ఖురాన్ వినిపించేటప్పటికి. అదయింది. తర్వాత అక్కడనే సత్సంగం జరిగిన ఆ రోజు రాత్రి నాకు అనుభవంలో ఏమిటేనని అంటే ఆ స్వప్న దర్శనంలో అక్కలకోట స్వామివారు, బాబా గారు ఒక పుష్పక విమానం మాదిరిగా ఒక విమానం మాదిరిగా ఉంది. దాంట్లో వాకిట్లో వచ్చి నిలబడింది. మాస్టర్ గారు మా ఇంట్లో ఉన్నారు. మాస్టర్ గారిని పిలిచి ఇట్ట చెయ్యి అందించి దాంట్లో ఎక్కి కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారనమాట. దాంట్లో అమిత్ బాబా గారు కూడా ఉన్నారు. ఈయన చిస్తి గారు అడిగారు. "నేను లేనా అమ్మా" అనంటే, "మీరు లేరు బాబాజీ" అని అన్నాను. ఆ మాట నేను మాస్టర్ గారితో చెప్పాను.
ఈ మాదిరిగా స్వప్న దర్శనం వచ్చిందండి. బాబాను అక్కలకోట స్వామివారు వాళ్ళొచ్చి మిమ్మల్ని పిలిచి ఇట్ట చెయ్యి అందించి విమానంలో కూర్చోబెట్టుకొని ఎళ్లారు. 83లోనండి ఇది. ఈ స్వప్నం వచ్చింది 83లో. బాగుంది. ఎవరికీ చెప్పవద్దు, రాసిపెట్టుకో. ప్రతీదీ అట్నే చేశారాయన. ఎవరికీ చెప్పవద్దు, రాసిపెట్టుకో, ఎవరికీ చెప్పవద్దు, రాసిపెట్టుకో అనన్నారండి. జై సాయి మాస్టర్. ఉదయగిరి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వలభాపురం వెళ్ళాము. వలభాపురం అనంటే తెనాలి దగ్గర. అప్పటికి మాస్టర్ గారికి దగ్గరనమాట. ఒంగోలుకి, తెనాలికి దగ్గరగా ఉన్నాం. అక్కడికెళ్ళిన ఒక 3 సంవత్సరాలకి మళ్ళీ నాకు అదే ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారికి పోయి చెప్పాం. ఈ మాదిరిగా అనని అంటే, మా వారు కూడా ఇట్లా ఏం చేయమంటారనంటే, పర్వాలేదు లేరా అని చెప్పి అమ్మాయిని వెళ్ళేదానికి సెలవు అడిగితే, ఉన్ని రాదా అమ్మాయి ఇక్కడ ఉంటుంది. ఏం అర్జెంట్‌గా పోవాలనా? నువ్వు కావాలంటే పోయి రారా 2 రోజులు అమ్మాయి ఇక్కడికుంటుంది. మళ్ళీ వచ్చి తీసుకొని పోదువులే అని అన్నారు. లేదు మా వారు కూడా ఉండిపోయారు. సెలవు తీసుకొని 2 రోజులు ఉండి వచ్చేటప్పుడు అమ్మగారు చీర, రవికి అంతా పెట్టి, ముడి కొబ్బరికాయ ఒకటి పెట్టి, తాంబూలంలో పెట్టిచ్చారు. అది తీసుకునేటప్పటికి నాకు బాగా దుఃఖం వచ్చింది. ఈ ఈ రుణం అంతా మేము ఏ విధంగా తీర్చుకోగలను నేను అని చెప్పి ఆమె పాదాల మీద పడి ఏడ్చాను. సరే అది అయిన తర్వాత బయటికి సుబ్బలక్ష్మి గారి ఇల్లు చూశారు కదా! మాస్టర్ గారి సమాధి అయింది. అక్కడ ఆ హాల్లోకొచ్చేటప్పటికి మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకునేటప్పుడు అక్కడ ఎదురుగా బాబా ఫోటో అదంతా ఫోటోలన్నీ పెట్టుకొని ఉండేవారు. బాబా దగ్గర కొబ్బరికాయ ఉంది తీసుకోనని అన్నారు. అమ్మగారు ఇచ్చారండి నని అంటే, లేదు నేను చెప్తున్నాను అది కూడా తీసుకోనన్నారు. తీసుకొని 2 కొబ్బరికాయ తీసుకొని ఆయనతో సెలవు తీసుకొని వచ్చేసాము. అప్పుడు తెలియలేదండి అమ్మగారు ఇచ్చేదానికి ఒక పాప, అయ్యగారు ఇచ్చిన దానికి ఒక బాబు పుడతాడనన్న సంగతి మాకు తెలీదు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఒక పాప, ఒక బాబు. ఆ కవల పిల్లల్ని నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు 7వ నెల అండి నాకు. అప్పుడు మేము ఇంట్లోనే దత్తప్రదక్షిణ చేసుకునేవాళ్ళం. మాస్టర్ గారిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరం దత్తప్రదక్షిణ అయి చేసుకునేవాళ్ళము. ఆ రోజు దత్తప్రదక్షిణ నేను, మా వారు దత్తప్రదక్షిణ చేసుకుంటున్నాము. 16, 17 ఏళ్ల అబ్బాయి నిక్కరేసుకొనుండాడు. శంఖం చేతిలో పట్టుకొనుండాడు. ఏదేదో మెడలో రుద్రాక్షలు అయన్నీ యేసుకొని చింపిరి జుట్టుగా ఉంది. వాకిట్లో వచ్చి శంఖం ఊది భిక్ష అడిగాడు. మేము ప్రదక్షిణలో ఉన్నామన్నమాట. మా అత్తగారిని పోయి భిక్ష వేయమని చెప్పాం. ఆమె వేసేసి వచ్చేసింది. తర్వాత ఎందుకో ఆయనకి నాకు ఒకేసారి బాబా వచ్చారేమో ఆ రూపంలో, మాస్టర్ గారు వచ్చారేమో అని అనిపించి, మాది చివరి డెడ్ ఎండ్ ఇల్లు అనమాట అది. అక్కడికెళ్ళి చూసేటప్పటికి ఎవరు లేరండి. ఆ ఊర్లో అందరిని అడిగాము. అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు అని అన్నారు. ఆ తర్వాత ఆ టైంలోనే నాకు నర్సోబావుడి దర్శనమైంది స్వప్నంలో. ఎట్లానంటే నేను అదే చెంబు తీసుకొని, నాకు తెలీదు నర్సోబావుడిలో సంగమం పాదుక దాకా వచ్చి పోతుందని సంగతి మాకెవరికీ తెలీదు. అప్పుడు మా వారు కూడా నర్సోబావుడి దర్శించుకోలేదు. నర్సోబావుడి క్షేత్రం అని కూడా తెలీదది. ఏమంటే పైకంతా వచ్చి పాదుకలు తడిపేసేసి అక్కడ ఉందన్నమాట. అప్పుడు నేను నీళ్లు ముంచుకునేదానికి రాగి చెంబు తీసుకొని పోయాను. నేనెప్పుడు నీళ్లు తీసుకోవడానికి పోయానో, ఆ నీళ్ళు అట్నే కిందకి దిగాయి. మీరు చూసారా నర్సబావుడి? ఒక 20, 25 మెట్లు ఉంటుంది కిందకి. కిందకెళ్ళిపోతా ఉంది అట్నే. అట్నే నేను దాని వెనకాలే వెళ్ళాను. దిగిన తర్వాత ఇటు ఎడమ వైపుకు మొత్తం పోతుంది. నేను నీళ్ళతోనే పోతున్నాను. పోతుంది, నేను వెనకబడిపోతున్నానన్న సంగతి కూడా నాకు తెలియలే. కానీ పోతున్నాను. ఒక ఒక కిలోమీటర్ దూరం పోయిన తర్వాత ఆ నీళ్ళల్లోనే ఒక చెట్టును ఆనుకొని గుహ మాదిరిగా ఉంది. ఆ గుహలో మన పిఠాపురంలో ఉన్నారు చూడండి ముగ్గురు. ఆ మాదిరిగా ముగ్గురున్నారు. అక్కడ మాస్టర్ గారున్నారు. "ఎందుకొచ్చావు" అని అన్నారు. "నీళ్ళు తీసుకునేదానికొచ్చానండి." "నీళ్ళేమంటే ఇట్ట వెనక్కొచ్చేసింది. తీసుకునేదానికొచ్చేది." "తీసుకున్నావా?" అంటే, "లేదు" అని అన్నాను. అదిగో అక్కడ ఆ చెట్టులో వస్తా ఉంది చూడు. అక్కడ ఆ చెట్టుకి వినాయకుడు మాదిరిగా ఒక బొమ్మ చెట్టుకే ఉంది. తొండంలో నుంచి నీళ్ళొస్తుంది. అక్కడ పట్టుకెళ్ళు అని అన్నారు.
ఆ మాట చెప్పారు. ఆ గుహ, ఆ చెట్టును ఆనుకొని గుహ ఉంది గదా! గుహ పక్కనే ఒక దారి మాదిరిగా ఉందండి. ఇక్కడ నాకు చెప్పిన మాస్టర్ గారు మళ్ళీ లోపల కూర్చొనున్నారు. అక్కడ కూర్చునున్నారు. అందరూ ఆడవాళ్ళుండారు. వాళ్ళు ఆయనకి పాదపూజ చేసుకుంటున్నారు. "నీళ్లు పట్టుకున్నావా?" అని అన్నారు. "లేదండి" అంటే, "పలానా దగ్గర ఉందనంటే" ఆ తొండంలో నీళ్లు పట్టుకొని వచ్చేసాను నేను. అది ఇట్లా వచ్చిందండేనని ఒంగోలు వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పాను. వలభాపురం కూడా వచ్చారు మాస్టర్ గారు 2 సార్లు. అప్పుడు చెప్పాను, "ఈ మాదిరిగా స్వప్నం వచ్చిందండి. ఇటు నీళ్ళ దగ్గరికి పోతే నీళ్లు కిందకి దిగి పోతా ఉన్నింది. తీసుకొని వచ్చాను. ఇట్ట మీరే చెప్పారు. ఈ మాదిరిగా తొండంలో ఉంది చూడనని నీళ్లు పట్టుకొనొచ్చాను గదా!" అంటే ఒక్క మాట కూడా చెప్పలేదండి. అవును. అది ఆ నర్సబావాడి చేత్రం. తర్వాత కొన్ని పిల్లలు పుట్టారు. ఇది కూడా ఎవరికీ చెప్పవద్దు, రాసి పెట్టుకోనన్నాడు. ఈ అనుభవం ఈ మాదిరిగా కల వచ్చిందని నేనంటే, "రాసి పెట్టుకో, ఎవరికీ చెప్పవద్దు" అని అన్నారు. అంతే, రాసి పెట్టుకొని ఎవరికీ చెప్పేదిలే. ఆ తర్వాత మాస్టర్ గారు నిర్యాణం అవ్వడం, తర్వాత ఎప్పటికో నర్సవాడికి వెళ్ళడం జరిగింది యాత్రకెళ్ళినప్పుడు. అప్పుడు చెప్పారండి. అదంతా చూస్తుంటే ఎక్కడనో చూసినట్టుగా ఉంది నాకు. మా వారిని అంతకుముందే మాస్టర్ గారితోటి నర్సబావాడి వెళ్ళొచ్చుండారు. అప్పుడు అడిగాను, "ఇవన్నీ లేదు కదా! ఈ మట్టి మిద్దెలు, ఈ పెంకుటిల్లు మట్టుకు ఉండింది కదా!" అంటే, "అవునువే, అదంతా పాతది. ఇప్పుడు కట్టారిది. ఇది వరకు లేదు" అని అన్నారు. అక్కడ అనుభవం ఏంటి తెలుసా అండి? ప్రదర్శన చేసుకొని నేను కూర్చున్నాను. కూర్చుంటే భూమి ఆనలేదు నాకు. మధ్యలో ఎక్కడనో ఉన్నాను నేను. మాతో కూడా వచ్చిన లేడీస్ అందరూ వచ్చి, మనం సంగమంలో స్నానం చేసుకొనొచ్చాం గదా! ఇక్కడ ఏ అధ్యాయం పారాయణ చేయాలో గురుచరిత్రలో" అని అడుగుతున్నారు. నాకు నోట మాట రాలే. నేను కూర్చుంటే గదా వాళ్ళకి చెప్పేదానికి. గురుదేవా, గురుదేవా అని అనుకుంటున్నాను మనసులో. అప్పుడు మన నిద్రలో ఒక్కొక్కసారి బెడ్ మీద నుంచి కింద పడిపోయినట్టు ఉంటాయి చూడండి. అట్లా దబ్బని కింద పడినట్టుగా ఉన్నింది. అప్పుడు ఆనింది నాకు భూమి. అప్పుడు వాళ్ళకి చెప్పాను. ఆ మాదిరిగా అది సార్ నా అనుభవం. ఆ అనుభవాలు ఇచ్చారాయన. అట్లా ఇదయిపోయింది. చివరిగా ఆ వల్లభాపురంలోనే ఆయన ఇంకా ఏప్రిల్‌లో నిర్యాణం అవుతారని అనగా మార్చిలో వచ్చారు. అప్పుడు కొంచెం ఒడిదుడుకులుగా ఉండింది మాకు. నేనెళ్ళి చెప్పాను మాస్టర్ గారితో, "ఈ మాదిరిగా ఉందండి. ఎట్ట చేయమంటారంటే" "నేను వస్తానమ్మా" అనన్నారు. ఆయన వచ్చారు. తెల్లవారుజామున నేను లేచేది నాకు అలవాటు. బయట వరండాలో రూమ్ ఉంటే ఆ రూమ్‌లో మాస్టర్ గారికి ఏర్పాటు చేసాం. అక్కడ పడుకొనున్నారు. దొడ్లో ఉండే పూలు తీసుకుపోయి ఆయన పాదాల దగ్గరికి వేసి నమస్కారం చేసుకున్నప్పుడు, "అమ్మా, నువ్వు వెంకటేశ్వర్లతో ఏం మాట్లాడవద్దు. నేను మాట్లాడతాను. నీకేం పర్వాలేదు. నేనున్నాను." అంతే. అదే, అదే ఆయన చివరి భౌతిక దర్శనం. ఆయనిచ్చిన సందేశం కూడా అది. నేనెప్పుడు నీతో ఉంటానని ఆయన మాట చెప్పిన దానికి రుజువు ఏమిటనంటే, 4 తారీఖు ఆయన నిర్యాణం అవుతారు. 3 తారీఖు తెల్లవారుజామున నాకు స్వప్నంలో నేను ఎప్పుడు మాదిరిగా వేకువజామున 4 గంటలకు లేచి బయట కార్యక్రమాలు చూసుకొని వంటింట్లోకొచ్చేటప్పటికి అక్కడ వరుసగా చిన్న చిన్న పిల్లలు కదండీ! వాళ్ళ కవల పిల్లలు. మంచాలు 2, 3 ఒకదానికొకటి ఆనిచ్చి పడుకునేవాళ్ళం. పడిపోకుండా పిల్లలు. అప్పుడు ఈ డైపర్లు, గిపర్లు అంతా లేవు. హఠామారిగా వచ్చేటప్పుడు పిల్లల మధ్యలో మా వారు మాస్టర్ గారు పడుకొనుండారు. మాస్టర్ గారు పడుకొనుండారు. "అదేంటి ఇక్కడ పడుకొనుండారు మాస్టర్ గారు? పిల్లలు ఏమన్నా గలీజ్ చేసి ఆయనకేమన్నా ఇబ్బంది అవద్దేనని" చెప్పి అక్కడ తలగ దగ్గర నిలబడుకొని చూస్తున్నాను. "అదేంటి మాస్టర్ గారు ఇక్కడ పడుకున్నారంటే" తల పైకెత్తి చూసి నవ్వారు. అంతే, స్వప్నం అంతమైపోయింది. ఎందుకో ఇట్ట స్వప్న దర్శనం ఇచ్చారు. ఇది సమాధి అయిపోయిన తర్వాత చిన్న ఆహా! అదే రేపు సమాధి అవుతారనంగా ఈరోజు తెల్లారిన తర్వాత 4 తారీఖు వేరే ఎవరో వచ్చి చెప్పారులెండి. ప్రాంతీయ వార్తల్లో విన్నాము. ఆ! 12వ తారీఖు. 12వ తారీఖు మధ్యాహ్నం 1 ప్రాంతీయ వార్తల్లో విన్నారనంటే మేము తిట్టాము వాళ్ళని. కాదు, ఆయన అయ్యుండరు. రాహుల్ భరద్వాజన్ అని చెప్పి రేడియో ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ఆయన అయ్యుంటారు. ఈయన అయ్యుండరు. మీరు పొరపాటుగా విని ఉంటారు
ఆయన సమాధి అయ్యేదానికి ఛాన్సే లేదు అని అంటే, లేదండి ఎకిరాల భరద్వాజ గారు అని చెప్పారు. అప్పుడు మా వారు ఒక షాప్‌కెళ్ళి ఫోన్ చేసి అడిగితే అక్కడ లక్ష్మక్క ఉంది. ఫోన్ దగ్గర ఉండి ఇంకెక్కడ మాస్టర్ గారు అనే విషయం తెలిసిందండి. అది. ఆ తర్వాత కూడా మమ్మల్ని వదలలేదని అనుకోండి ఆయన. ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకొని అప్పటికి ఇప్పటికి కూడా ఆయనే నడిపిస్తున్నారు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ప్రేక్షదేవుళ్ళందరికీ నమస్కారం. మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్‌ని ఇదిగో చూపిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజెప్పండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే